ఒక వీరగాది ఏంటో కళ్యాణ్ బాబు చూపిస్తాడు. కోహినూర్ డైమండ్ ఎలా పైన అయింది అన్నది క్లైమాక్స్ లో 20 నిమిషాలు 57 రోజులు కళ్యాణ్ గారితో చేసిన ఫైట్ సినిమాలో హైలైట్ అవుద్ది. ఆ క్లైమాక్స్ ఫైట్ కోసం అరగంట ముందు జరిగే సీను క్లైమాక్స్ 20 నిమిషాల ఫైట్ పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రఫీ చేశారు. అది ప్రతి ఒక్క తెలుగోడు ప్రౌడ్ గా ఫీల్ అయ్యే టైము. రేపు వీరతాను ఏంటో ప్రతి ఒక్కరు ఎట్లా వస్తారు. ఇంటర్వెల్ ముందు చార్మినార్ ఫైట్, క్లైమాక్స్ లో కళ్యాణ్ గారు పంపించేసిన ఫైట్, ఆ 2 ఫైట్లకి మీరు టికెట్ 1000 రూపాయలు పెట్టుకుని దానికి సాటిస్ఫై అయిపోతారు. వీర తాండవం అంతే. ఆల్రెడీ రికార్డుల కోసం కళ్యాణ్ గారు చూడని రికార్డులు కాదండి. మనకి అందరికీ ఒక విషయం తెలుసు, రియాలిటీ అందరూ గ్రౌండ్ గా ఒప్పుకోపోవచ్చు, కానీ ఒక బ్రో సినిమాలో గెస్ట్ రోల్ చేసిన, వరుసగా రిమిక్లు మూవీలు చేసిన వాటితో కూడా ఆయన ఏ రేంజ్ కలెక్షన్ పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆల్రెడీ బెనిఫిట్ షోల్లో ఈస్ట్ గోదావరి జిల్లా ఉప్పుడికి ఇంచుమించు ఈ రోజు మధ్యాహ్నానికి 107 షోలు వేశారు. 107 షోలు స్టిల్ ఆల్ టైమ్ రికార్డ్. బాహుబలి కానీ, RRR కానీ, మొన్న వచ్చిన పాన్ ఇండియా పుష్ప 2 కానీ ఏ సినిమాకి లేని రికార్డ్ ఆల్రెడీ కళ్యాణ్ బాబు కొట్టాడు ఈస్ట్ గోదావరి జిల్లాలో. మా పవన్ కళ్యాణ్ బాబుకి రికార్డులు కొత్త కాదు. వేరే వాళ్ళు రికార్డులు కొట్టాలంటే ఒక 500 కోట్ల బడ్జెట్ లేకపోతే రాజమౌళియో సీక్వెల్ హైపులో బొక్క బోలేశ్వరం బూచుడు ఉండాలి. కళ్యాణ్ బాబు ఇలా కొడతాడు రికార్డు. మనం రియాలిటీ మాట్లాడుకుందాం. ఒక KGF 1 హిట్ అయింది, 2కి జనాలు చూడలేదా? KGF ఏమైనా ఆంధ్రలో పుట్టాడా? కాంతారో సినిమా హిట్ అయింది, ఇప్పుడు 2 జనాలు చూస్తారు. దానికైనా ఇక రిషబ్ శెట్టి వచ్చి ఇక్కడ కళ్యాణ్ ఒక సీక్వెల్, ఆయనే 100 బాహుబలు, 100 KGF లో 100 పుష్పలతో సమానం. ఆయన నుంచి ఉంటే చాలా, నా జనాలు 1000 రూపాయలు టికెట్ తీసుకుని వెళ్తారు.